నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ లక్ష్యాలను పరిగణలోకి తీసుకోకపోయినా, అటవీ ఆస్తులను రక్షించలేకపోయినా ఉపేక్షించబోము. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరిక. చంద్రబాబుకి చేతనైతే జగన్ కన్నా మిన్నగా పాలన చేసి ప్రజలతో ప్రశంసలు అందుకోవాలి. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు సవాల్. నరసాపురం పట్టణ సుందరీకరణే లక్ష్యంగా పనిచేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకట దర్శనానికి పోటెత్తిన భక్తజనం. అటవీ భూముల పరిరక్షణలో బాధ్యతగా వ్యవహరించిన అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలను పరిగణలోకి తీసుకోకపోయినా, అటవీ ఆస్తులను రక్షించకపోయినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. సచివాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం జరిపారు. చిత్తూరు జిల్లా మంగళంపేట అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకున్నామని, కడప జిల్లాలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం ఆక్రమించుకున్న అటవీ భూమిని వెనక్కి తీసుకొచ్చామని చెప్పారు. అలాగే ఇతర ప్రాంతాల్లో ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకోవాలని అన్నారు. ఎంత భూమి ఆక్రమణకు గురైంది, ఎంతమందిపై కేసులు పెట్టారో వెబ్సైట్లో ఉంచాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జగన్ 5 ఏళ్ల పాలన దేశానికే బెంచ్ మార్క్ గా నిలిచిందని, విజనరీనని చెప్పుకునే చంద్రబాబు 2 ఏళ్లలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ధ్వజమెత్తారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలోని మీడియాతో మాట్లాడుతూ, కరోనా వంటి సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రజలను ఆదుకున్న జగన్ పేరెత్తే అర్హత చంద్రబాబుకి లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుకి చేతనైతే జగన్ కన్నా మిన్నగా పాలన చేసి ప్రజలతో ప్రశంసలు అందుకోవాలని సవాల్ విసిరారు. అంతేకాని సైకో, తుగ్లక్ అంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ప్రతిపక్ష హోదాగా, ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల మీద పోరాటాన్ని ప్రారంభించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ 25వ ప్రెస్ మీట్. అంటే దాదాపు ఈ 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సమయంలో అనేకమైన ప్రజా సమస్యల్ని ఎత్తి చూయించడం జరిగింది. నిజంగా వాళ్ళు సంపద సృష్టించే వాళ్ళైతే, ప్రజల కోసం ఒక నిమిషమైనా ఆలోచించే వాళ్ళైతే, వాళ్ళ కోసం ఆలోచించడం వేరు, ప్రజల కోసం ఆలోచించడం వేరు. ఆయన మనది అత్యాశ అవుతుందేమో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, కూటమి నేతలు కూడా స్పష్టంగా చెప్పారు, ఇక నుంచి పొలిటికల్ గవర్నెన్స్ మాత్రమే ఉంటుంది కానీ ప్రజాస్వామ్యబద్ధంగా గవర్నెన్స్ ఉండబోదని కూడా చెప్పారు వాళ్ళు. నేను వస్తాను, నా రాబోయే ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు మీకు చెప్తాను. ఆ రోజు ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పని మీద ఆఫీసర్ టేబుల్కి ఎదురుగా కూర్చుంటే, ఆఫీసర్ అనేవాడు ఏం చేయాలంటే ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, గ్రూప్ 1 అయినా, డిఎస్పీ అయినా, కార్యకర్తకి కాఫీ ఇచ్చి అతనికి దండం పెట్టి, బాబు కార్యకర్త గారు మీరు ఏ పని మీద వచ్చారండి అని పని చేసి చెప్తారు. కార్యకర్త ఆ విధంగా ఉంటాడు, పొమ్మన్నాడు. అదే కార్యకర్తలు ఈరోజు ఆఫీసులకు వెళితే పలకరించే దిక్కు లేకపోతే వాళ్ళు అడుగుతున్నారు, చెప్పిన అతన్ని, ఏమయ్యా నీకు బుర్రందా లేదా, ఆ రోజు అట చెప్పావు, ఈ రోజు 2 సంవత్సరాలుగా మమ్మల్ని ఎవడు పట్టించుకోలేదు అంటున్నాడు. మేం చెప్తున్నది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ల ద్వారా, ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజా ఉద్యమాల ద్వారా తను విజిట్ చేసినటువంటి అనేకమైన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి
ప్రజా సమస్యలు తీసుకొచ్చి ప్రభుత్వానికి చెప్తున్నాడు, కూటమికి చెప్తున్నాడు. ఇదిగో ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇదిగో ఇక్కడ దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇదిగో ఇక్కడ మహిళల మీద మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ వైఎస్ఆర్ కార్యకర్తలు అంటే చంపేస్తూ ఉన్నారు, ఇదిగో ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే వాడి మీద కేసులు పెడతా ఉన్నారు. సో ఇవన్నీ ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు. సో ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చేశారంటే, ప్రజలు ఈరోజు ఏం భావించారంటే, పొరపాటున వీళ్ళు ఎలా గెలిచారు, సరే ఎలా గెలిచారు ఈ లోతుల్లోకి నేను తర్వాత వెళ్తాను. అందరికీ డౌట్లు ఉన్నాయి. ఓటేసినోడికి డౌట్ ఉంది, డిక్లేర్ చేసినోడికి డౌట్ ఉంది, గెలిచాను అని చెప్పుకునే వాడికి డౌట్ ఉంది ఎలా గెలిచాను అనేది. సరే పరకాల ప్రభాకర్ గారిని అడిగితే విషయం అంతా చెప్తాడు, ఎలా గెలిచారు, ఎలా జరిగింది ఇదంతా కూడా. సో ఇన్ని అంశాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉంటే, మీరు పరిపాలన సరిగా చేయండి బాబు అని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నాడు. ఈ 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల్ని విస్మరించకుండా, ప్రజలకు అన్యాయం జరగకుండా మీరు చెప్పినవన్నీ చేయండి. ఇది మేము కొత్తగా అడగటం లేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పనిని కొనసాగిస్తూ దానికన్నా ఇంకా ఉత్తమమైన పనులు కూడా మేము చేస్తాం. కానీ అధికారంలోకి వచ్చినాక ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారి చేయుత కట్, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అమ్మఒడి, ఆయన దాదాపు కొన్ని లక్షల మందికి ఇస్తే వీళ్ళు 100 మందికి కూడా ఇచ్చే దశలో లేరు. ఇట్లా ప్రతి అంశాన్ని, ప్రతి వెల్ఫేర్ స్కీమ్ని, ప్రతి డెవలప్మెంట్ స్కీమ్ని కట్ చేసుకుంటూ అసలు అడిగితే అడిగినోడిని లోపలేయండి అన్నట్టుగా బిహేవ్ చేస్తూ పోతా ఉన్నారు. సో ఎప్పుడు ఇస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి? ప్రజలేమో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా అనేకమైనటువంటి అవరోధాలున్నా, కరోనా లాంటి అవరోధాలున్నా, ఆయన ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఏం చెప్పాడో 99.9% మేనిఫెస్టో మొత్తాన్ని ప్రజలకి చేరువగా తీసుకొచ్చాడు. మీరు సంపద సృష్టిస్తామన్నారు, అది ఏమైందో 2 సంవత్సరాల నుంచి ఎక్కడైనా ఒడ్లు, లేకపోతే కందిపప్పు, లేకపోతే పత్తి, మిర్చి ఇలాంటి పొగాకు ఏమన్నా పండించారో లేదో మాకైతే అర్థం కాదు. పండించిన రైతులేమో మాకు గిట్టుబాటు ధర లేదు బాబు అని 2 సంవత్సరాల నుంచి అల్లాడుతూ ఉన్నారు. ఏ సంపద సృష్టించారు? అడిగితే ఏమంటున్నారంటే, ఇప్పుడు మీరు పిల్లల్ని కనండి అంటున్నారు. పిల్లల్ని కనటం సంపద అయిపోయిందా? ఇది ప్రిమిటివ్ స్టేజ్లో ఉండే ఆలోచన కదా, ప్రిమిటివ్ సొసైటీకి ఉండే లక్షణం కదా మీరు పిల్లల్ని కనండి. నరసాపురం పట్టణ సుందరీకరణే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. 4 వారాల పాటు జరిగే ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి స్టీమర్ రోడ్డు వరకు మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి రోడ్లపై ఉన్న చెత్తను క్లీన్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకులు మాట్లాడుతూ 4 వారాల పాటు జరిగే ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రాం ద్వారా రోడ్లపై ఉన్న చెత్తను శుభ్రం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, డీఎస్పీ సుధాకర్, జనసేన నాయకులు కోటిపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి ఆదేశాల మేరకు మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ స్టార్ట్ చేయడం జరిగింది. అందు సందర్భంగా ఈరోజు నర్సాపురం పట్టణంలో గౌరవ మన శాసనసభ్యులు వారి సమక్షంలో ఈ స్టీమర్ రోడ్డు మేజర్గా తీసుకొని ఇక్కడ ఆపరేషన్ క్లీన్ స్వీప్ చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. నర్సాపురం పట్టణం అంటేనే చాలా ప్రాముఖ్యత ఉన్న ప్రదేశం. ఇక్కడ శానిటేషన్కి కొంత ఇబ్బందిగా ఉందని చెప్పి అందరికీ తెలుసు. దాన్ని ఎమ్మెల్యే గారు కానీ ఇతర పెద్దలందరూ కూడా దాన్ని సమస్యని పరిగణించి దీన్ని ముందుకు వెళ్ళాలి, నెక్స్ట్ 45 డేస్లో ఈ సమస్య మొత్తం పరిష్కారం జరగాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో సంకల్పించుకొని శానిటేషన్ మీద లాస్ట్ 2 వీక్స్ నుంచి పెద్దగా మనం సొల్యూషన్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కూడా మనకి ఒక మంచి ఇనిషియేటివ్గా వస్తుంది. కాబట్టి నెక్స్ట్ 1 వీక్ ఏం చేస్తామంటే, ఫస్ట్ 1 వీక్ మనము ఈ రెడ్ స్పాట్స్ కానీ ఎల్లో స్పాట్స్ కానీ రోడ్ల మీద ఉన్న చెత్త అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ప్రజలకు అవగాహన చేసుకుంటూ సోర్స్ సెగ్రిగేషన్ అంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేసుకుంటూ రోడ్ల మీద ఎక్కడ చెత్త వేయకోకుండా మున్సిపల్ సిబ్బందికి మాత్రమే చెత్త వేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 2వ వారం మనము ఇదంతా కూడా ఈ డ్రైన్ క్లీనింగ్, నాలా క్లీనింగ్, ఎందుకంటే మన నర్సాపురం పట్టణం అంటే మళ్ళీ ఇది తీర ప్రాంతం కాబట్టి కొంచెం వర్షం వస్తే ఖచ్చితంగా ఈ డ్రైన్స్ ఇవన్నీ పొంగిపోయేదానికి అవకాశం ఉంటుంది. ముందుగానే మేజర్ మీడియం డ్రైన్స్ అన్ని కూడా మనము డీసిల్టేషన్ చేసుకుంటూ అదేవిధంగా నెక్స్ట్ 1 వీక్ కూడా మైనర్ డ్రైన్స్ అన్ని కూడా డీసిల్టేషన్ చేయడం జరుగుతుంది. 3వ వారం కూడా మనం జీవీపీస్ కానీ నెక్స్ట్ ఈ రోడ్ మార్జిన్స్ కానీ అవన్నీ కూడా సైనేజెస్ కానీ మన కర్బాల్ పెయింటింగ్స్ కానీ ఫుట్పాత్స్ కానీ ఇవన్నీ కూడా ఇష్యూస్ క్లియర్ చేసుకుంటూ ఎటువంటి చెత్త లేకుండా రోడ్ల మీద క్లీన్గా ప్రజలకు అవగాహన క్రియేట్ చేసే విధంగా 3rd వీక్ జరుగుతుంది. 4th వీక్ ముఖ్యంగా
జీవీపీస్, గార్బేజ్ వలరబుల్ పాయింట్స్ అని ఉంటాయి. అక్కడక్కడ చెత్త రొటీన్గా వేస్తుంటారు జనాలు. అవన్నీ ఐడెంటిఫై చేసుకొని వాటిని క్లీన్ చేసుకుంటూనే వాటిని రీటైన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇలా 4 వారాలు ఈ కార్యక్రమం చేసుకుంటూనే ప్రజలకు అవగాహన క్రియేట్ చేసుకుంటూ ఒక స్వచ్ఛ నర్సాపురం టౌన్ ఎలా బిల్డ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆనరబుల్ ఎమ్మెల్యే గారి గైడెన్స్ ప్రకారము, ఇతర పెద్దల గైడెన్స్ ప్రకారము అందరి సమక్షంలో ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా నర్సాపట్నంలో జరుగుతుందని చెప్తూ, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది, ఇతర సిబ్బంది అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ప్రజలకు అవగాహన క్రియేట్ చేస్తూ, ముఖ్యంగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కానీ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ అందరూ కూడా దీనికి సహకరిస్తారని కోరుకుంటూ నర్సాపురం పట్టణాన్ని సుందరీకరంగా మనం మార్చుకుంటామని అందరికీ పిలుపునిస్తూ ధన్యవాదాలు. పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక మన చుట్టుపక్కల ఉన్న ప్రజా ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఈరోజు నర్సాపురంలో మరి కార్యక్రమం జేసీ గారు, మేము కానీ నాయకులు, అధికారులు అందరితో దగ్గర కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే ఇది 4 వారాలు ఈ కార్యక్రమం ప్రతి ఒక్క రోజు వారంలో ఒక రోజు కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. అదే నర్సాపురంలో కూడా మనకు కూడా అది ఫ్రైడే రోజున కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు ఒకటే మేము తెలియజేస్తున్నాం, దయచేసి నర్సాపురం పట్టణం చూసుకుంటే కనుక మనం డంపింగ్ విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మీరు అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది. అంటే ఒక శానిటేషన్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే అధికారులు కానీ, మేము కానీ సహకరిస్తే కాదు, ప్రజలు కూడా సహకరించవలసిన అవసరం దయచేసి చెప్తున్నాను. అంటే మనం ఏదైతే మరి గోదావరి నది తీరంలో గత 30-40 సంవత్సరాల నుంచి కూడా మన అక్కడ తీరం ఉన్న మనం డంపింగ్ చేసుకున్నాం. మరి అనుకోని పరిస్థితుల్లో అక్కడ కోర్టు ఎన్జిటి మనకి అక్కడ హీరింగ్ రావడం, అక్కడ అభ్యంతరం తెలియజేయడం, అక్కడ ఆపడం జరిగింది. అంటే నర్సాపురాన్ని మనం బ్యూటిఫికేషన్గా ఎక్కడ కూడా డంపింగ్ చెత్త లేకుండా కూడా మనందరూ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిది, మాది, అధికారులుగా మీది, లేదా ప్రజలుగా ఉంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ మేము కోరుకుంటున్నాం. త్వరలోనే డంపింగ్ యార్డ్ కూడా సొల్యూషన్ జరుగుతుంది. తప్పనిసరిగా మీరు అందరూ కూడా పూర్తిగా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఇటు పట్టణం కానీ, రూరల్ కానీ చూసుకుంటే కనుక గత 4 రోజుల నుంచి కూడా కొంత పవర్ విషయంలో మనం ఇబ్బంది పడుతున్నాం. ప్రతి గ్రామాల్లో కూడా లో వోల్టేజ్ వల్ల, వోల్టేజ్ తక్కువ, కరెంటు తక్కువ రావడం వల్ల ప్రతి గ్రామాల్లో కూడా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి త్వరలోనే దాని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా దానికి సహాయ సహకారాలు అందించే విధంగా, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా కూడా వారు కూడా పనిచేస్తున్నారు. త్వరలోనే అది కొంత సెటరేట్ అయిపోతే మీరు ఎక్కడా కూడా బాధపడాల్సిన పని లేదు. మీరు ఎక్కడా కూడా దేనికి ఇబ్బంది పడక, డ్రింకింగ్ వాటర్ కూడా కొంత మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. కరెంటు, డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది. త్వరలోనే అది కూడా రెక్టిఫైర్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మీరందరూ కూడా త్రాగునీరు విషయంలో కానీ, అదేవిధంగా కరెంటు విషయంలో కానీ కొంత జాగ్రత్త వహించి, అంటే మనం ఏంటంటే డ్రింకింగ్ వాటర్ చూసుకుంటా కానీ పైప్ ఇష్టానుసారంగా వదిలేస్తున్నారు, లేదా మోటార్ లేదు మీరు ఇష్టానుసారం పట్టేసుకునే పరిస్థితి. దాని ద్వారా టీలాండ్లో ఉన్న వాళ్ళకి వాటర్ రాని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దానికి అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా నర్సాపురం ప్రజలందరికీ కూడా మన త్వరలోనే డంపింగ్ విషయం కూడా మేము పూర్తిగా సహకారం అందుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.